కొరియర్ బాయ్ కళ్యాణ్ ఈ సినిమా గురించి 3 సంవత్సరాల కిందట విన్నాం. ఇప్పుడు రిలీజ్ అవుతుంది, అప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటే ఫైనల్గా వినాయక చవితికి డెలివరీ అయింది. మరి ఇప్పుడు వచ్చిన ఈ కొరియర్ మాసిపోయిందా? కరెక్ట్ అడ్రస్ అంటే కరెక్ట్ ఆడియన్స్కి రీచ్ అయిందా లేదా? అసలు ఈ సినిమా బాగుందా లేదా అనేది చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కొరియర్ బాయ్ కళ్యాణ్ స్టోరీ ఏంటంటే పీకే అంటే పనిలేని కళ్యాణ్ అంటే మన హీరో నితిన్ జాబ్ కోసం హైదరాబాద్కి వస్తాడు. జాబ్ సర్చ్లో ఉండగా ఫ్రెండ్ అడిగాడని ఇష్టం లేకపోయినా హెల్ప్ చేయడానికి ఒక కొరియర్ని డెలివరీ చేయడానికి కావ్య అంటే మన హీరోయిన్ యామి గౌతమ్ దగ్గరికి వెళ్తాడు. ఆమెని చూడగానే లవ్లో పడిపోతాడు కళ్యాణ్. ఆమె కోసమే ఇష్టం లేకపోయినా కొరియర్ బాయ్గా జాబ్లో జాయిన్ అయిపోతాడు. ఒకరోజు అనుకోకుండా ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఉన్న కొరియర్ వస్తుంది. అది డెలివరీ ఇవ్వడానికి కళ్యాణ్కి చాలా కష్టాలు ఎదురవుతాయి. ఏంటి ఆ కష్టాలు, అసలు ఆ కొరియర్లో ఏముంటుంది, ఫైనల్గా ఆ కొరియర్ చేరాల్సిన అడ్రస్కి చేరుతుందా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. కొరియర్ బాయ్ కళ్యాణ్కి హైలైట్స్ అంటే నితిన్ తను ఒక కొరియర్ బాయ్గా చాలా సింపుల్గా పర్ఫామ్ చేశాడు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ తన లుక్స్, తన స్టైలింగ్ చాలా మినిమల్గా ఉండేలాగా మంచి కేర్ తీసుకున్నాడు. అండ్ అలాగే యామి గౌతమ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాకపోతే సినిమాలో ఓవరాల్గా ఒక 20 to 30 minutes తప్ప తనకి స్క్రీన్ స్పేస్ లేదు. అండ్ ఉన్న దాంట్లో కనిపించిన దాంట్లో అందంగా గ్లామరస్గా ఉంది. అండ్ సాంగ్స్ కోసం బాగా ఉపయోగపడింది. సివికేకి మరో ప్లస్ పాయింట్ అంటే సాయి కార్తిక్ ఇంకా అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సందీప్ చోట కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. అశుతోష్ రాణా, నాసర్, రవిప్రకాష్, వాసు, హర్ష, సత్యం రాజేష్ ఇంకా ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. సత్యపాన్మర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇందాక స్టోరీలో చెప్పాను కదా, హీరోయిన్ కోసం హీరో కొరియర్ బాయ్గా జాయిన్ అవుతాడు అని. యాక్చువల్గా హీరోయిన్ ఒక క్లాత్ షోరూంలో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నప్పుడు కస్టమర్గా హీరోయిన్ని ఎవ్రీడే వెళ్ళి పలకరించవచ్చు. కానీ ఒక్కరోజు హీరోయిన్కి కొరియర్ వచ్చినందుకు ఎవ్రీడే ఆమెకి కొరియర్ వస్తుందని అనుకుని కొరియర్ బాయ్గా జాయిన్ అవ్వడం ఫూలిష్నెస్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ లాజిక్లెస్ స్టోరీ ఎండ్ వరకు ఇలానే ఉంటుంది. ఒక్క ఎపిసోడ్లో కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కానీ మ్యాటర్ కానీ లేనే లేదు. అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అదే హీరోయిన్ కోసం పాకలాడుకోవడం, హీరోకే కొరియర్ దొరకడం అండ్ అవే ఫైట్స్. నథింగ్ న్యూ అన్నమాట. ఇవే కాకుండా అవసరం లేని సీన్స్, అవసరం లేని క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, కళ్యాణ్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయినప్పుడు సప్తగిరితో కామెడీ క్రియేట్ చేయాలనుకున్న ఎపిసోడ్ మొత్తం టోటల్ వేస్ట్. ఇటు నవ్వు రాలేదు, అటు స్టోరీకి కూడా ఉపయోగపడలేదు. ప్రేమ్ సాయి గారి క్యారెక్టరైజేషన్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నవ్వించలేరు, ఎమోషన్ పండించలేరు అండ్ ఆడియన్స్కి అస్సలు కనెక్టే అవ్వలేదు. సో స్టోరీలో కానీ డైరెక్షన్లో కానీ ప్రేమ్ సాయి గారు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. కొరియర్ బాయ్ కళ్యాణ్ హోల్ మూవీలో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు హీరో పరిగెత్తుకెళ్లే సీన్ దగ్గర తప్ప ఇంకెక్కడ నాకు చిన్న స్మైల్ కూడా రాలేదు. సినిమాల్లో నితిన్ ప్రభావం ఏమన్నా ఉందేమో అన్న డౌట్ కూడా వచ్చింది ఈ సినిమా, ఎస్పెషల్లీ క్లబ్ సాంగ్ వచ్చినప్పుడు. ఒక పబ్ సాంగ్, ఒక రొమాంటిక్ సాంగ్ అండ్ ఆ తర్వాత ఒక లవ్లో పడ్డప్పుడు సాంగ్. ఇలాంటి సాంగ్స్ స్టోరీలో ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటే సినిమా హిట్ అయిపోతుంది అని అనుకున్నారో నితిన్, ఏమో తెలియదు. కానీ ఇది ఎవరి ఐడియానో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం ఇష్క్ దగ్గర నుంచి నాకు కనిపిస్తూనే ఉంది. ఓవరాల్గా 3 years తర్వాత వినాయక చవితికి డెలివరీ అయిన ఈ కొరియర్లో నాకు కంటెంట్ కనిపించలేదు. కాబట్టి కొరియర్ బాయ్ కళ్యాణ్కి నేను ఇస్తున్నాను 2 stars. అండ్ మీరు కొరియర్ బాయ్ కళ్యాణ్ చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు, మీకు ఎలా నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రభుదేవ స్టైల్ అందరికీ తెలుసు, గౌతమ్ గారి స్టైల్ కూడా అందరికీ తెలుసు. ఇది గౌతమ్ ప్రొడక్షన్. బట్ ఈ సినిమాలో ఇద్దరిది స్టైల్ ఉండదు.